నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన బిర్లా ఐలయ్య. తెలంగాణ భూ హక్కుల రికార్డు చట్టం ముసాయిదాపై చర్చ. ఆడుదాం ఆంధ్రాలో అధికారుల అవినీతి. కుప్పంలో క్షుద్ర పూజల కలకలం. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే. దళితులకు న్యాయం చేయండి కోరిన రాపోలు రాములు. పాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గా జగన్ బాధ్యతలు స్వీకరించారు. అక్షర స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ముందస్తు వేడుకలు. కొప్పాపూర్ గ్రామస్తులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పోచవ్వ. నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పంపిణీ చేశారు. ఆలేరు నియోజకవర్గంలోని 8 మండలాల్లో 27 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులను, 96 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు బిర్లా ఐలయ్య. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. హక్కుల చట్టం ముసాయిదాపై జరుగుతున్నటువంటి అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. తెలంగాణ భూ హక్కుల రికార్డు చట్టం ముసాయిదా 2024పై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిప్రాయ సేకరణను చేపట్టారు. ఈ చర్చా కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొని తన అభిప్రాయాలను తెలిపారు. భూ హక్కుల రికార్డు చట్టం పటిష్టంగా అమలు చేయడం, తద్వారా ప్రభుత్వం పట్ల ప్రజలలో నమ్మకం పెంపొందించడంపై అధికారులకు తన సూచనలను, సలహాలను ఇచ్చారు.
ఏ విధంగా అయితే రెవెన్యూ చట్టంలో ఉన్నటువంటి రుసులను తొలగించి ప్రజల అభీష్టాల మేరకు ఏ విధంగా ఉండాలో అధికారులను ప్రజలను అన్ని పార్టీల నాయకులను సమన్వయం చేస్తూ చట్టం చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు మన మేడ్చల్ జిల్లాలో అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి చుట్టుముట్టు ప్రాంతాల్లో కూడా కలెక్టర్ గారికి అధికారులందరూ కూడా ఒక విన్నపం ఏంటంటే సార్ ముఖ్యంగా మా దగ్గర 1981లోనే చాలా భూములు కూడా పట్టణానికి దగ్గరలో ఉన్నాయి కాబట్టి రైల్వే స్టేషన్ ఉన్న చోట బస్ డిపో ఉన్న చోట ఆనాటి భూములు గుడాపత్రులకు ఈనాడు ఎస్ఎంటీ ఆనాడు కూడా గుడాపత్రులకు రానటువంటి భూములను అనేటివి కూడా ప్లాట్గా చేసి ఉద్యోగాలు చేసేటువంటి చిన్న చిన్న ఉద్యోగస్తులు ప్లాట్లు తీసుకోవడం జరిగింది. కానీ తర్వాత వాళ్ళ ఉద్యోగాల పేరుతో ఎవరో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత వాళ్ళ ప్లాట్లు అక్కడే ఉండేది. కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కొంతమంది అధికారులు కలిసి మళ్ళీ వాటిని రాజు చేసి మళ్ళీ వాటిని ఆధీనంలో ఎక్కించి వాటిని వ్యవసాయ భూములుగా మళ్ళీ గుర్తించి కొన్ని లక్షల మంది డిపెండ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు అన్యాయం జరుగుతుంది. దాన్ని ఈ యొక్క చట్టంలో కూడా చేర్చి లక్షల మందికి న్యాయం చేయాల్సిందిగా మామూలు ఉద్యోగస్తులు వాళ్ళు ముసలు అయిపోయారు, వాళ్ళ పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు న్యాయం చేయాలని నేను విధులు కోరుతా ఉన్నాను. అదేవిధంగా మనము ఒక సర్వే నెంబర్లో 50 ఎకరాల భూమి ఉంటుంది. 50 ఎకరాల భూమి ఉంటే ఆ భూమికి సంబంధించినటువంటి ఒక 2 ఎకరాలతో కోర్టుకు పోయి ఒక స్టేటస్లో స్టేరాలు తీసుకొచ్చి ఆ 50 మందికి కూడా ఇబ్బందులు కలిసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కోర్టు మంచిది పోయే సర్వే నెంబర్ స్టేరాలు ఇచ్చేస్తారు. ఈనాడు చాలా మంది ఇల్లు కట్టినటువంటి వాళ్ళు చాలా మందికి వాళ్ళ పిల్లలకు కార్యక్రమంలో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే వారి ఎంతటి వారైనా సరే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటుంది మా ప్రభుత్వం అని తెలిపారు. ఆడుదాం ఆంధ్రాలో ప్రజాప్రతినిధులు అధికారులు అవినీతికి పాల్పడినట్లు నిరూపణ అయిన వారిని కటకటాల పాలు చేసేదానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఏపీ రవాణా శాఖ యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఏఐఎస్ఎఫ్ 89వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. చివరి రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలలో గెలుపొందిన విద్యార్థులకు ట్రోఫీలు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులలో క్రీడా నైపుణ్యాలను వెలికితీసేలా కార్యక్రమాలను నిర్వహించారు. ఏఎస్ఎఫ్ సంఘం నాయకులను ఆయన అభినందించారు. అదే విధంగా వైసీపీ పాలనలో విద్యార్థుల పేరుతో తీసుకువచ్చిన ఆడుదాం ఆంధ్రాలో అధికంగా అవినీతి జరిగిందని తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దానిపై విచారణ కూడా మొదలు పెట్టడం జరిగిందన్నారు. అవినీతికి పాల్పడిన వారిని కటకటాల పాలు చేయడమే కాకుండా మెక్కిన సొమ్మును కూడా కక్కిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలో ఏఎస్ఎఫ్ 89వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించడం జరిగింది. దానికి ఇక్కడికి విచ్చేసి ఇక్కడున్న బాలబాలికలతో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం చేయలేనివి కూడా కొన్ని స్వచ్ఛందంగా కొన్ని సంస్థల ముందుకొచ్చి స్పోర్ట్స్ మీట్లు అయితేనే స్పోర్ట్స్కి సంబంధించిన గేమ్స్కి సంబంధించిన విషయాల్లో చొరవ తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న దాతలకు ప్రోత్సహిస్తున్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా
శాప్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా గత ప్రభుత్వంలో సుమారు 130 కోట్ల రూపాయలతో 45 రోజుల కార్యక్రమం చేపట్టి కేవలం అంగు ఆర్భాటాల కోసం వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలు అలాగే వాళ్ళ వెనకాల ఉన్న చెంచాల కోసం రాష్ట్ర ఖజానాను లూటీ చేసి రాష్ట్రంలో లక్షలాది మంది పేద విద్యార్థులకు సంబంధించిన డబ్బులను ఆ రోజు వైసీపీ వాళ్ళు ఆడుదాం ఆంధ్ర పేరుతో కాజేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్కొక్కటి ఆ లీలలు బయటికి రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్రాలో ఎవరైతే ఖజానాను లూటీ చేశారో వాళ్ళందరినీ రోడ్డుపైకి తెచ్చేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రోజు రోజుకు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి లీలలన్నీ. ముఖ్యంగా ఆ రోజు అధికారంలో ఉండి అక్కడ రాజకీయంగా అలాగే ఉద్యోగస్తులుగా ఉండి కొందరు తొత్తులు ఈ డబ్బులు కాజేయడం జరిగింది. తప్పకుండా తేలితే మాత్రం అందరినీ కటకటాలు పాలు చేసేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ప్యాలెస్ రోడ్డులోని ఆంధ్ర బ్యాంకు ఎదురుగా క్షుద్ర పూజలు జరిపినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం నడి రోడ్డులో ముగ్గు వేసి క్షుద్ర పూజలు చేశారు. ముగ్గు చుట్టూ పూజలు చేయడంతో పాటు జంతు బలి ఇచ్చినట్లు రక్తపు మరకలు ఉన్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత క్షుద్ర పూజలు చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుప్పం పట్టణంలో కలకలం రేపిన క్షుద్ర పూజల వ్యవహారం. కుప్పం పట్టణంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని ప్యాలెస్ రోడ్లు ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా రోడ్డు డివైడర్ మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేయడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మధ్యలో ముగ్గేసి అందులో ఎర్రటి గుడ్డ, పసుపు, కుంకంతో పాటు కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. ముగ్గు చుట్టూ రక్తపు మరకలు ఉండడంతో జంతు బలి ఇచ్చి ఉంటారని స్థానికులు పేర్కొంటున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత క్షుద్ర పూజలు చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే కుప్పం పట్టణంలో ఎప్పుడూ జనసంచారం ఉండే ప్రాంతంలో నడి రోడ్డుపై ఎవరూ చూడకుండా క్షుద్ర పూజలు ఎవరు చేశారన్నది ప్రస్తుతం చర్చనీయంగా మారింది. కార్యాలయంలో ప్రజల నుండి వినతులను స్వీకరించారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. ఈ నేపథ్యంలో ప్రజలు తమ సమస్యలను గురించి ఎమ్మెల్యేకు విన్నవించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవియన్స్ లో గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబుతో కలిసి ప్రజల నుండి ఆర్జీలు, ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన ప్రజలు వ్యక్తిగత సమస్యలు, భూ వివాదాలు, ఆర్థిక సాయం కోరుతూ రేషన్ కార్డులు, పింఛన్లు తదితర సమస్యలపై పెద్ద ఎత్తున ఆర్జీలు ఇవ్వగా వాటిని స్వీకరించి బాధితుల సమస్యలను సావధానంగా విని వాటి పరిష్కారానికి స్పష్టమైన హామీలు ఇవ్వడంతో పాటు పలు సమస్యలను సంబంధిత అధికారులతో యార్లగడ్డ ఫోన్లో మాట్లాడి స్పాట్లోనే పరిష్కరించారు. మిగిలిన వినతులన్నింటినీ సంబంధిత అధికారులకు పంపించారు. వీటికి సత్వర పరిష్కారం చూపుతామని ఆర్జీదారులకు యార్లగడ్డ హామీ ఇచ్చారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4:45 వరకు ఏకపిగా 7 గంటల పాటు ఎంతో ఓపికగా ఆర్జీదారుల సమస్యలను ఆలకించారు. వచ్చిన వాటిలో ఎక్కువగా భూ వివాదాలకు సంబంధించిన ఆర్జీలు ఉన్నట్లు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. స్వీకరించిన ఆర్జీలను పరిష్కారం నిమిత్తం సంబంధిత జిల్లాలో ఎస్పీలు, కలెక్టర్లకు పంపించామని వీటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించినట్లు యార్లగడ్డ తెలిపారు.
వార్తల్లో చిన్న విరామం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు తన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం దళితులను మోసం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు న్యాయం చేయాలని కోరారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు తన కార్యాలయంలో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి వాగ్దానం, కాంగ్రెస్ పార్టీ దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను మేము రాగానే అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులను కల్పిస్తామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని తొందరలో నెరవేర్చాలని రాష్ట్ర దళితుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. దళితుల అసైన్డ్ భూములపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని, దళితులకు న్యాయం చేయాలని కోరుతున్నాను అన్నారు రాపోలు రాములు. మా భూరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మైసన్న గారు మాట్లాడడానికి నేను కొనసాగింపుగా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వము 1947లో దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి 1957 నుంచి మొదలుకొని మొన్నటి వరకు కూడా 2004 వరకు కూడా అనేక సందర్భాల్లో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పక్షపాతాన్ని వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళని ఏ విధంగా ఇతర కులాలతో సమానంగా పైకి తీసుకురావాలి, వాళ్ళ జీవితాలలో ఒక మార్పు తీసుకురావాలి అనేటువంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే భూమి లేని పేదలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అగ్రవర్ణాలని పేదలు కూడా, వీళ్ళను కూడా మిగతా వాళ్ళతో సమానంగా వాళ్ళ ఆర్థిక స్థితిగతులను, వాళ్ళ ఆర్థిక స్తోమతలను, మరి సమాజంలో వారికి ఒక గుర్తింపును తీసుకురావటానికి ఒక ప్రత్యేకంగా శ్రద్ధ వహించి వారు అనేక భూమి ఉంటేనే గౌరవం. ఇలా సమాజంలో ఎవరికి గౌరవం ఉంది అంటే, ఎవరికైతే భూమి కలిగి ఉన్నవాడో వారికి సమాజంలో చాలా గౌరవం ఉంది. ఎందుకంటే భూమి కలిగి ఉంటే డబ్బు వస్తుంది, చదువు వస్తుంది, రాజకీయ అవకాశాలు వస్తాయి. అనేక సందర్భాలలో ఆ భూమి అనేది ఈ ఉపయోగపడుతుంది. అట్లనే మరి వీళ్ళు ఎప్పుడు ఎదగాలి, ఈ వర్గాలు ఎప్పుడు ఎదగాలి, ఈ ఎస్టీలు, బీసీలు, ఇంకా అగ్రవర్ణాలు, పేదలు కానీ ఎప్పుడు ఎదగాలి. కాబట్టి ప్రభుత్వం దగ్గర కొన్ని భూమి ఉన్నప్పుడు ఆ భూమి మా మైసన్న గారు చెప్పినట్టు ఆ భూమి అంతా కూడా చాలా వరకు భూ పంపిణీ జరిగింది. ఇక్కడ తెలంగాణలో అయితే బూరుగుల రామకృష్ణరావు మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆయన 57 నుంచి మరి తర్వాత దామోదరం సంజీవయ్య వచ్చి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి హైకమాండ్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారి ఆదేశాలను తీసుకొని పేదలకు ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్న వాళ్ళకి పంచి వల్ల జీవన స్థితిగతులను మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ పంపిణీ చేశారు. అది ఎన్ని లక్షలు? 20 లక్షల భూమి పంపిణీ చేశారు.
ఇంకా పంపని భూమి కూడా అనేకం జరిగింది. మా సమితి తరఫు నుంచి, మా భూరక్షణ సమితి తరఫున మొత్తం వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. మైసన్న గారి ఆధ్వర్యంలో మొత్తం తెలంగాణ వ్యాప్తం అంతా తిరిగి సేకరించడం జరిగింది. అయితే ఇంకా కొద్దిగా ఉంది. సరే, అది ఉన్నప్పటికీ కూడా మేమనేది ఏంటంటే ఆ భూములకు ఇప్పటి వరకు హక్కులు కల్పించండి. ఏదో పట్టాలు ఇచ్చారు, అసైన్ చేసారు, రికార్డులలో రాసారు, కానీ అమ్ముకునే హక్కులు లేకపోతే దాన్ని అనుభవించే వరకే. కానీ ఏమైనా అంటే మీ అసైన్ ల్యాండ్, మీ పట్టభూమి, మీరు ఏం హక్కులు ఉన్నాయి అని బెదిరింపులకు గురి అయ్యేటువంటి పరిస్థితి ఎలా ఈ అసైన్దారులకు ఉన్నది. అది ఎవరైనా కులం ఏదైనా, మతం ఏదైనా సరే, ఎవరైతే ప్రభుత్వ భూములు ఇచ్చిండ్రో ఆ ప్రభుత్వ భూములు పొందినటువంటి వారికి ఈ రకం కూడా ఒక అవమానమే జరుగుతాం. మీకు ఏమున్నదా, మీకేం చేయడం? సుమారు ఇక్కడ బోర్డు పొలం 336 ఎకరాలు కేవలం దళితులకు మంచిది. కానీ ఇప్పటివరకు వాళ్ళకు ఆత్మగౌరవం లేదు. భూమి ఉన్నప్పుడు కూడా భూమి వాళ్ళది ఆనంటే అనుకుంటారు, ఈ భూమి అనేది ప్రభుత్వ భూమి అని ప్రభుత్వం వస్తుంది, లేకపోతే ఇంకొకరు బెదిరిపుతారు, కలెక్టర్ వస్తాడు. ఇట్లా ఇంకా వీళ్ళను భూమి లేని వాళ్ళు కానీ భూమి ఉన్న కానీ వాళ్ళకి హక్కులు లేకపోవడం వల్ల ఈ ఇబ్బందులు జరిగింది. భూమి కలిగి ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఆర్థిక స్థితిగతులలో ఎలాంటి మార్పులు మెరుగుపడలేదు. కాబట్టి ఈ సందర్భంగా ఈ గత ప్రభుత్వము మేము అనుకున్నాం తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తే మన భూములు మనకు దక్కుతాయి, మనకు పట్టాలు అవుతాయి, మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి అని చెప్పి మరి కేసీఆర్ గారి అప్పుడు ఉద్యమం నడిచేటప్పుడు అనేక సందర్భాల్లో వారు చెప్పడం జరిగింది. సుమారు 2014 నుంచి 2023 వరకు వారు అధికారం ఉంది. కానీ ఏనాడు కూడా ఈ దళితులకు ఇచ్చినటువంటి మాటల మీద వారికి గౌరవం లేదు. ఎందుకంటే మొట్టమొదటి మీ వాగ్దానం మీకు అందరికి తెలుసు. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రానికి దళితుడే ముఖ్యమంత్రి అవుతాడు. నేను తలకాయని అనుకుంటా కానీ మాట తప్పను, ఇట్లాంటి మాటలు ప్రజలంతా కూడా వంచారు, మోసం చేశారు కేసీఆర్. అదేవిధంగా 3 ఎకరాల భూమి లేని వాళ్ళకు 3 ఎకరాలు ఇస్తాం, ఎకరం ఉండలకు 2 ఎకరాలు కొని అన్ని కాంట్రాక్టులలో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% ఇచ్చే విధంగా ఈ డిక్లరేషన్ తీసుకున్నాం. అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలలో ప్రభుత్వ ప్రోత్సాహాలు పొందే ప్రైవేట్ కంపెనీలలో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ చేస్తుంది. 4వ డిక్లరేషన్ ఇందిరమ్మ పక్క ఇళ్ల పథకం. ఇందిరమ్మ ఇళ్ల పక్క పథకంలో ఇంటి స్థలాలు లేని ప్రతి దళితులకు, గిరిజనులకు ఇంటి స్థలాలు ఇవ్వడమే కాకుండా 6 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే విధంగా ఎస్సీ ఎస్టీలను ఆదుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో అసైన్మెంట్ పట్టాలు ఇచ్చడం, 5వ డిక్లరేషన్ లో ఎస్సీలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు యాజమాన్యపు హక్కులు మీకు ఇచ్చి మిమ్మల్ని భూ యజమానులను చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. అదే విధంగా ఎస్టీలకు ఇచ్చిన పోడు భూముల మీద కూడా మీకు పూర్తిగా హక్కులు ఇచ్చి మీరు ఏం కావాలన్నా, అమ్ముకోవాలన్నా, బ్యాంకులో తాకట్టు పెట్టాలన్నా సర్వ అధికారాలు మీకు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదే విధంగా పోడు పట్టాల పంపిణీ శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలో 2000 కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గా తన బాధ్యతలను స్వీకరించారు జగన్. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ 1 డిప్యూటీ కమిషనర్ గా కాప్రా సర్కిల్ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు జగన్. ఈ సందర్భంగా వివిధ విభాగాల అధికారులు మరియు సిబ్బంది శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పూల బొకేలను అందజేసి శుభాకాంక్షలను తెలిపారు.
పట్టణంలోని అక్షర స్కూల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలో అలరించారు. తూప్రాన్ అక్షర స్కూల్లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను కరెస్పాండెంట్ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో అలరించారు. నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. అనంతరం ఉట్టికొట్టి ఆనందాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ పి రామాంజనేయులు, చైర్పర్సన్ పి ఉషా, ప్రిన్సిపల్ అంబిక, వైస్ ప్రిన్సిపల్ ఉదయశ్రీతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులకు శుభాకాంక్షలను తెలియజేశారు. బొప్పాపూర్ గ్రామంలో బండమీది సాయిలు మృతి చెందిన విషయం తెలిసిందే. బండమీది సాయిలు అంత్యక్రియలకు కులస్తులు ఎవరూ రాకపోవడంతో అతని భార్య పోచవ్వ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. గత 3 రోజుల క్రితం అక్బర్పేట భూంపల్లి మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో బండమీది సాయిలు మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బండమీది పోచవ్వ తమ కులస్తులపై చనిపోయిన భర్త అంత్యక్రియలకు రాలేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై భూంపల్లి పోలీసులు 6గురిపై కేసు నమోదు చేశారు. ఇట్టి విషయంపై బొప్పాపూర్ గ్రామంలో గ్రామస్తులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారు పెట్టిన కేసు తప్పుడు కేసని, గ్రామంలో ఎలాంటి కుల బహిష్కరణ జరగలేదని పత్రికాముఖంగా తెలిపారు. గతంలో వారి మధ్య తగాదాలు ఉన్న మానవ దృక్పథంతో సాయిలు మరణించిన విషయం తెలుసుకొని కులం మొత్తం అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లగా మృతుని భార్య, అతని తమ్ముడు వారిపై దుర్భాషలాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కులం మొత్తం వారి మాటలు పట్టించుకోకుండా అంత్యక్రియలు అయ్యేంత వరకు దగ్గరుండి నిర్వహించారు. కానీ వారి మనసులు ఏమో పెట్టుకొని వీరిపై కేసు పెట్టడం సమంజసం కాదని గ్రామస్తులు తెలిపారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి.
అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.